ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం గురించి మాట్లాడుకుంటే 1,70,000 వచ్చేసింది. ఆల్రెడీ మనం 60,000 70,000 ఉన్నప్పటి నుంచే ఈ వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు 1,70,000 ఉంది. మరి ముందు ముందు ఇంకా ప్లాటినం యొక్క అది ఇది ఒకటే అయిపోతుందేమో. బంగారం కొనాలంటే కూడా ప్లాటినం ఎంత రేట్ ఉంటుందో అంతవరకు వెళ్ళిపోతుందనే ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అంటారు ఈ రేటు? ఒకప్పుడు భారతదేశంలో ప్లాటినం ఆభరణాలు బాగా వాడేవాళ్ళు. బ్రాస్లెట్ లాంటివి కానీ, చేతికి వంకిళ్ళు లాంటివి కానీ, ఇంకా రకరకాలైనటువంటి అసలు ప్లాటినం వాడడం అనేది ఒక పెద్ద గర్వకారణంగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేవాడు. కానీ రోజు రోజుకి ప్లాటినం రేటు విపరీతంగా పెరిగిపోయి అసలు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి, ఈవెన్ ధనవంతులు కూడా అందుబాటులో లేనిగా ఎరిగిపోయింది. దాంతో ఇప్పుడు ప్లాటినం పెరిగినా తగ్గినా ఎవరు దాన్ని పట్టించుకునేవాడు లేడు. ప్లాటినం సంబంధించిన ఆభరణాలు కొనేవాడు లేడు. బంగారం షాపులో కూడా ఎక్కడ కూడా ప్లాటినం సంబంధించినటువంటి దొరికే పరిస్థితి కూడా దాదాపుగా లేదు. ఎక్కడో స్పెషల్గా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాల్సింది తప్ప అవి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం లేవు. ఇప్పుడు బంగారం కూడా అదే స్థాయికి రీచ్ అవుతుందేమో, అదే స్థాయిలో వెళ్తుందేమో అనేది ఒక అనుమానం బలపడుతుంది. ఎందుకు అనుమానం బలపడుతుంది అంటే దానికి ముఖ్యమైన కారణం, గత సంవత్సరం మాఘమాసంలో బంగారం రేటు 50,000కు తక్కువగా ఉంది. 50,000 ఒక తులం. ఇదే మాఘమాసంలో మళ్ళీ తీసుకుంటే 1,70,000కు పైగా ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1,20,000కు పైగా డిఫరెన్స్ వచ్చింది. మరి ఒక్క సంవత్సరంలో 1,20,000కు పైగా డిఫరెన్స్ వచ్చిందంటే దాదాపు డబుల్ పెరిగినట్లు లెక్క. 50,000 లోపల ఉండేటువంటి 1,70,000కు పైగా వచ్చింది అంటే రెండింతలు పెరిగినట్లు లెక్క. ఒక్క సంవత్సరం లోపల 200% పెరిగింది. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే సంవత్సరం చివరి నాటికి ఇది ఏ స్థాయికి వెళుతుందో అనేది భయం. సామాన్యులు ఎవరు కొనుక్కోవడానికి చాలా సిద్ధపడేందుకు ముందుకు రాలేకపోతున్నారు. ఇంతకుముందు 10 లక్షలు పట్టుకొని బంగారం షాప్కి పెడితే 10 తులాల కన్నా పైన చేతికి వచ్చేది అప్పట్లో. ఇవాళ 5 తులాలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎవరు కూడా మేము బంగారం పెడతామనే మాట నోట్లోంచి రావడం లేదు. ఇంత డబ్బు ఇస్తాము, ఆ డబ్బులో మీకు ఎంత బంగారం దొరికితే అంత కొనుక్కోండి అని సింపుల్గా ముగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు బంగారం వైపు కన్నెత్తి చూడడానికి కూడా ధైర్యించాలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో పెరిగిన తర్వాత ప్లాటినాన్ని ఎట్లయితే అందరూ మర్చిపోయినారు, బంగారాన్ని కూడా మర్చిపోయి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో దానికోసం ప్రయత్నం చేయడం. 1 గ్రాము లేదా 5 గ్రాము ఫ్యాషన్ జ్యువెలరీ వైపు అవి పెరుగుతాయి. ఇంకా కొంచెం పూత ఎక్కువ పూస్తారు. 1 గ్రామ్ గోల్డ్ కంటే 5 గ్రామ్ పూస్తే ఇంకా కొంచెం ఎక్కువ పూత పూసే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఆభరణాల కోసం ప్రయత్నం జరుగుతుంది తప్ప ప్యూర్ గోల్డ్ కొనుక్కొని ఎవరు కూడా ఆభరణాలు చేయించుకోవడానికి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు. ఆ భయం అనేది అందరిలో ప్రారంభమైంది. ఇది ఎలా పోతుందో, ఇంత స్పీడ్గా వెళ్తోంది. సంవత్సరం చివరి నాటికి ఇది 5 లక్షలు దాటినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో. 1 తులం బంగారం అని చాలామంది దీనిలో ఉన్న నిపుణులు చెప్తున్నారు. స్పీడ్గా వెళ్తుంది అంటున్నారు కదా సార్, మరి అంతే స్పీడ్గా పడిపోదంటారా? పడిపోయినా వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు పడిపోతుంది తప్ప పూర్తిగా పడిపోయే అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ప్రపంచ పరిస్థితి అంతా కూడా అలజడిగా ఉంది. ట్రంప్ నిర్ణయాలు ఏ క్షణంలో ఏం తీసుకుంటాడో, ఉదయం ఏమిటో, రాత్రి ఏమిటో, మధ్యాహ్నం ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్లో ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం బంగారం మీద ఎఫెక్ట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్నంతా కూడా అలజడిలోకి నెట్టేటువంటి పరిస్థితి చేసినప్పుడు, ఏ క్షణంలో ఏ నిర్ణయం జరుగుతుందో తెలియకపోయినప్పుడు స్టాక్ మార్కెట్ల మీద కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కానీ, రియల్ ఎస్టేట్ మీద కానీ, వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే దెర్ ఇస్ నో గ్యారంటీ, పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. క్షణాల మీద కావాలంటే దాన్ని వెంటనే అమ్మేయడానికి కానీ, తాకట్టు పెట్టుకోవడానికి కానీ, డబ్బులు తెచ్చుకోవడానికి కానీ అవకాశాలు లేవు. కాబట్టి ఉన్న ఒకే ఒక మార్గం కనబడుతుంది ఏంటంటే బంగారం. ప్రభుత్వాలు కూడా రిజర్వ్ బ్యాంకులకు కావాల్సినటువంటి బంగారాన్ని కొనేసుకుంటున్నారు, పెంచుకుంటున్నారు, బంగారు నిల్వలు పెంచుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటుగా సంస్థలు, వ్యక్తులు, కుటుంబాలు కూడా బంగారు నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేట్లు తగ్గుతాయనేది ఊహించడం మాత్రం చాలా కష్టం. ప్రపంచ నిపుణులంతా చెప్తున్న మాట ఏమిటంటే ఈ సంవత్సరం చివరి నాటికి
పెరగడమే, అప్పటిదాకా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ఆ తర్వాత ఏమైనా ట్రంప్ విధానాల్లో మార్పు వచ్చి ప్రపంచ విధానాల్లో ఏమైనా మార్పు వస్తే అప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. కానీ 2026 ఎండింగ్ వరకు నిరాఘాటంగా పెరిగిపోతుందనే విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. అంటే ఇలా ఎప్పుడు కూడా పెరగలేదు కదా సార్, ఇంత ఎక్కువగా సడన్గా ఇంతవరకు గతంలో ఎప్పుడు ఇంత రేట్ రాలేదు అనుకుంటా బంగారానికి. ప్రపంచ పరిస్థితులు కూడా ఇలా రాలేదు కదా. ట్రంప్ లాంటి ఒక వ్యక్తి వస్తాడని, అమెరికాకు అతను ప్రెసిడెంట్గా వస్తాడని, అతను ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాడని, ఒక దేశం అధినేతలనే పట్టుకొచ్చి రాత్రి తీసిపోయి పట్టుకొచ్చేసి ఇక్కడ బందీలు చేస్తాడని, గ్రీన్లాండ్ లాంటి పెద్ద ద్వీపాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తాడని, గట్టిగా మాట్లాడితే ఇంకా వేరే రాష్ట్రాలు వేరే దేశాలు కూడా నేను తీసేసుకుంటానని, ఎవడు వీరికి ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు ఇంతకుముందు లేవు కాబట్టి మనకు అలాంటి పరిస్థితులు రాలేదు. ఎస్, ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చాయి కాబట్టి మనం తప్పనిసరిగా దీనికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సింది. థ్యాంక్ యూ సార్.